పశ్చిమ ప్రకాశం ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మినీ గోకులాలను ఆయన శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జిల్లా విభజనలో మార్కాపురానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ 63 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి పోలీసుల అక్రమ కేసులు, లాఠీ దెబ్బలను భరించి జిల్లాను సాధించుకున్నామని తెలిపారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా డిమాండున్న పంటలను సాగు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్లతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తోందని, వీటి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని తెలిపారు. రసాయనిక ఎరువులు వాడి భూమిని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, ప్రకృతి విలువలతో కూడిన ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. రైతులు తమ పంటలను అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలని, తద్వారా కరువు సమయంలో ఫసల్ బీమా వంటి పథకాల ద్వారా ఆర్థిక రక్షణ లభిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందని, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. మార్కాపురంను జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి గ్రామ మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మార్కెట్ యార్డ్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మా వంతు సహకారం అందిస్తాం, మేము మీకు అండగా నిలబడతాం, మీకు సబ్సిడీలు ఇస్తాం అని చెప్పి ఈరోజు మీ ఇంటికి వస్తా ఉన్నారు. ఈరోజు ఎన్ని రకాలుగా మీ ఇంటికి వస్తా ఉన్నారో మీరు కూడా చూడండి. హార్టికల్చర్ అంటే మామిడి, దానిమ్మ, బత్తాయి, నిమ్మ ఇలాంటి పంటలు పండించుకొని, ఈ పంటల ద్వారా మీరు లాభసాటి పంటలు పండించుకొని మీరు ఈ పంటల ద్వారా మీరు లక్షాధికారులు కమ్మని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉంది. ఇదే కాదు, ఈ పంటలతో పాటు మిమ్మల్ని ఇంకా కూడా చెప్తా ఉంది, ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉంది. అయ్యా, మీరు కందులు పండిస్తారు, కందులు పండిస్తే సరిపోదు, ఆ కందులు మీరు మార్కెట్కి తీసుకుపోతే 6,000, 6,500, 7,000 కొంటారు. అదే మీరు కంది బ్యాలు చేసేటువంటి మిషన్ కొనుక్కొని కంది బ్యాలు చేసి అమ్మండి, మీకు 16,000, 17,000 రూపాయల డబ్బులు వస్తాయి. దానికి మా వంతు సహకారం అందిస్తాం. మీకు సబ్సిడీ లోన్ల రూపంలో ఆ యొక్క కంది బ్యాలు తయారు చేసే మిషన్లు ఇప్పిస్తాం, మీరు లోన్లు ఇప్పిస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఇదే కాకుండా మిరప వేస్తారు, మిరపకాయలు తీసుకుపోయి గుంటూరు తీసుకుపోయి అమ్ముకోవాకండి. మీరు మిరప పొడి చేసుకొని, కారం పొడి చేసుకొని అమ్ముకోండి. ఆ కారం పొడి చేసేటువంటి మిషన్లని మేము సబ్సిడీ రూపంలో ఇప్పిస్తాం, లోన్ ఇప్పించి మీకు న్యాయం చేపిస్తాం. మీరు ఆ రకంగా చేసుకుని మీరు రైతులు లక్షాధికారులు కమ్మని చెప్పి ఈ ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుతా ఉందనంటే, పట్టలు కావాలని ఇలా మీరు మీకు సంబంధించినటువంటి అన్ని కూడా కోరటం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం 1 by 1 ఒక్కొక్కరిగా అందరికి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా ఆలోచన చేయాలి. గతంలో ఎప్పుడున్నా ఏ అధికారైనా ఈ రకంగా మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలి, మీకు ఏం చేస్తే బాగుంటారో, మీరు ఏం చేస్తే సంతోషపడతారో అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎవరు అడగల. ఇదే ఫస్ట్ టైం. అంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రజల పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఎంతవరకు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. రైతును బాగుపరచాలా, రైతు తన కాలం మీద నిలబడేటట్టు చేయాలా అన్న ఒక ప్రధాన ఉద్దేశంతో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మనం అందరం నిండు మనసుతో ఆశీర్వదించక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా అన్నదాత సుఖీభవ అని ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తా ఉంది. అటువంటిది మన గ్రామంలో 543 మంది రైతులుంటే ఇప్పటి వరకు 76 లక్షల రూపాయల డబ్బులు మన రైతులకు అందాయి. ఇంకా 3వ విడత కూడా త్వరలో అందాల్సిన అవసరం ఉంది. అంటే గత ప్రభుత్వం కేవలం 13,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు ఈ రోజు మన గ్రామాలందరికీ రైతులకు అందిస్తా ఉంది అన్నమాట వాస్తవం.